హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చినాడు. అతను వేరే ఒక షాప్లో క్లాత్ తెచ్చుకున్నాడు. ఆ క్లాత్ రెండు ముక్కలుగా తెచ్చుకున్నాడు. రెండు షర్ట్స్ వాళ్ళ అబ్బాయికి కుట్టమని తెచ్చుకున్నాడు. వీటిని ఆ రెండు ముక్కలను కొంచెం డిజైన్గా కుట్టా మా అబ్బాయికి అని చెప్పంటే, సరే మీకు కుడతా అని చెప్పన్న తీసుకొచ్చిండు. ఆ రెండు ముక్కలు మీకు ఎలా కటింగ్ చేయాలో వివరిస్తాను. అదొక పార్ట్. నెక్స్ట్ తర్వాత ఆ రెండు షర్ట్స్ ఎలా కుట్టాలో కూడా మీకు వీడియో చేసి మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, వీడియో బాగుంటుంది. ఆ రెండు ముక్కలు డిజైన్ చేసి కుట్టడం ఎందుకంటే, అది లెనిన్ కాటన్ అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ ముక్కలుగా తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ముక్కలలో కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. మనం దాన్ని డిజైన్ చేసి కుడితే కొంచెం రెడీమేడ్ బ్రాండెడ్ టైప్లో మనకు షర్ట్స్ స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, బాగుంటాయి కూడా అని చెప్పి వాళ్ళ కస్టమర్ తెచ్చుకున్నాడు. నేను కుట్టిస్తా అని చెప్పాను. ఫస్ట్ మీకు కటింగ్ వీడియో ఒకటి చూస్తాను, తర్వాత స్టిచ్చింగ్ వీడియో ఒకటి చూపిస్తాను. రెండు ఒక తర్వాత ఒకటి వస్తుంది వీడియో. చూడండి, బాగుంటుంది. డిజైన్ షర్ట్స్ క్లాత్ ఇవి రెండు వేరు ముక్కలు. ఇది మీకు రెడీమేడ్ స్టైల్లో మంచి బ్రాండెడ్ క్లాత్ కూడా, లెనిన్ కాటన్. ఈ రెండు షర్ట్స్ డిజైన్ షర్ట్స్ కట్ చేస్తాను, చూడండి. ఇది 36 సైజ్. చూడండి, ఈ 36 సైజులో మనకు రెండు వేరు ముక్కలు. కాబట్టి అంటే ఇది లెనిన్ క్లాత్, చాలా క్లాత్ మంచిది కాబట్టి దీన్ని ఒక రెడీమేడ్ స్టైల్లో బ్రాండెడ్ టైప్లో డిజైన్ తోటి రెండు షర్ట్స్ మనం కట్ చేసి వీటిని రెండు స్టిచ్చింగ్తో సహా చూపిస్తాను ఈ వీడియోలో. ప్రస్తుతానికి ఇవి రెండు షర్ట్స్ మనం కటింగ్ చేస్తాను. ఇది మనకు 27 సైజు లెంత్, మనకు వచ్చేసి బాడీ 36. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్. ఈ లెనిన్ క్లాత్ ఏంటంటే కొంచెం సాగుతూ ఉంటుంది. కొంచెం కరెక్ట్ మడత పెట్టుకొని ఈ విధంగా కొంచెం జరుపుకోవాలి. ఈ విధంగా బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇది లైట్ యాపిల్ కట్. ఇది యాపిల్ కట్. ఈ స్టూడెంట్స్కి మంచిగా ఉండే షర్ట్స్ ఇవి.
ఇప్పుడు మనం బ్యాక్ అయిపోయింది, ఈ ఫ్రంట్లు కూడా అయిపోయినాయి. ఇది మీకు ఎలా వస్తుందో మీకు అర్థం కాలేదు, నేను చూపిస్తాను వివరంగా. చూడండి ఒకసారి. ఇది ఫ్రంట్. ఇలా వస్తుంది డిజైన్ ఉంటుంది. షర్ట్ ఇలా షర్ట్స్ ఇలా వస్తుంది. వాళ్ళు ఏంటంటే ముక్కలు తెచ్చుకున్నారు, దీన్ని డిఫరెంట్గా మ్యాచింగ్ అయింది కాబట్టి డిఫరెంట్ డిజైన్ తోటి కుట్టడం వల్ల స్టూడెంట్స్ ఇష్టంగా తొడుతారు. కాబట్టి మనం ఈ 2 ముక్కలు మనం తీసుకొని డిజైన్ కట్ చేయడం జరుగుతుంది. ఒకటి హాఫ్, ఒకటి ఫుల్. ఈ విధంగా నైన్ ఇంచెస్ లెంత్. అబ్బాయికి మనం మామూలుగా అయితే 8.5 ఇట్లా పెడతాం, కానీ అబ్బాయి పొడుగు పెట్టమన్నాడు, 9 ఇంచెస్ పెడుతున్నాను. మనం రెడ్ మార్క్ వేసుకున్నాం. ఇది వచ్చి 12.5 అంటే చైల్డ్ లీవ్స్ అంటే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే 12.5 1/4 ప్లస్ 1/2 ఇంచ్ అంటే 7 వస్తుంది. 36 అంటే మనకు వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 36 అంటే 8.5 పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 1/2 ఇంచ్ కుట్లో పోతుంది. 9. ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, మనం చేయి డౌన్ ఫ్రంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా రౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ వేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్ ఉన్నట్టుగా డౌన్ తీసుకోవాలి. హ్యాండ్స్ పూర్తి అయిపోయినాయి.
ఈ క్రీమ్ కలర్ షర్ట్ ఆల్రెడీ కట్ చేసిన కాబట్టి ఒకటే అబ్బాయి కాబట్టి ఇది పరిచి మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ కట్ చేసిన ఉన్నట్టు ఈ లైన్స్ కలిపి కట్ చేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటాం. లైన్స్ సెట్ షోల్డర్స్ కట్ అయిపోయినాయి. ఈ రెండు షర్ట్స్ కూడా నేను స్టిచ్చింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. కుట్టిన తర్వాత మంచి లుక్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఈ రెండు షర్ట్స్ మీకు కుట్టి చూపిస్తాను. ఈ వీడియో కూడా చూపిస్తాను.